మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. ములుగులో వివిధ కార్యక్రమాలు చూసుకొని ఏటు నాగారంలో మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిమిత్తము నేను కలెక్టర్ టిఎస్ దివాకర్ గారు, చిత్ర గారు, మా డిఆర్డిఏ గారు, డిఆర్డిఓస్, అదే విధంగా మా ఇతర అధికారులందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత దివ్యాంగ సోదరులకు బైక్, ట్రైసైకిల్స్, అదే విధంగా మరి ఇయర్ పరికరాలు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. స్టిక్స్ కూడా దివ్యాంగులకు ఇవ్వడం జరిగింది. వాటితో పాటు మరి మహిళలందరూ కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఐటీడీఏకి వస్తూ ఉంటారు జనాలు. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్లకు సరైనటువంటి ఆహారం దొరకక కూడా రాత్రిపూట కానీ పొద్దున్నే కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి గిరిజన ప్రాంతాల నుంచి, అడవి ప్రాంతాల నుంచి కూడా ఆదివాసీ కానీ, గిరిజనులు కానీ, ఇతర వర్గాలు కూడా ఇక్కడ మన ఏటు నాగారం సెంటర్కి వచ్చినప్పుడు సరైనటువంటి ఆహారం దొరకక కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా మహిళా సంఘాలకు ఇందిర మహిళా శక్తి ద్వారా మహిళలకు ఇక్కడ ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ కూడా ప్రారంభించడం జరిగింది. దానితో పాటు చాలా సంవత్సరాలుగా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి క్వార్టర్స్ అన్ని కూడా కూలిపోయే దశలో ఉంటే మా ఐటీడీఏ పిఓ గారు, చిత్ర గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇంజనీరింగ్ విభాగంతో క్వార్టర్స్ అన్ని కూడా బాగు చేసి ఇవాళ రీఓపెన్ పెట్టుకోవడం జరిగింది. అదే కాకుండా మన ములుగు జిల్లాకు దాదాపుగా 9 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ జమ చేయడం జరిగింది. మనము ఈ సంవత్సరంలో మరి మేము టార్గెట్ పెట్టుకున్నాం 20,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇవ్వాలని. కానీ ఇప్పటికే 23,000 కోట్లు మహిళలు వడ్డీ లేని రుణాలు తీసుకున్నారు. వాళ్ళు వివిధ బిజినెస్లు పెట్టుకోవడము, వ్యాపారాలు పెట్టుకోవడము, అట్లనే ఇప్పుడు మహిళా శక్తి క్యాంటీన్ కూడా ఇక్కడ మనం ఓపెన్ చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం 3,500 కోట్లు వాళ్ళు పావుల వడ్డిస్తామని ఇవ్వకుండా పోయింది, ఇవ్వలేదు. కానీ మేము వచ్చిన కాడ నుంచి అక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు ప్రత్యేక చొరవ తీసుకొని అటు మా సిఇఓ దివ్య గారు కూడా ఎప్పటికప్పుడు మహిళలకు ఇవ్వాల్సినవి అన్ని కూడా ఇవ్వాలని ప్రత్యేక దృష్టి పెట్టుకొని మరి ఇక్కడ నుంచి మా డిఆర్డిఓస్ కానీ సంబంధిత ఏపీఎంలు కింద మహిళా సంఘాలు వాళ్ళు చేసేటివన్నీ కూడా కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి పంపించడంతో మన ములుగు జిల్లాకు 9 కోట్ల రూపాయలు వడ్డీని వాళ్ళు అప్పుల పాలు కాకుండా వాళ్ళకి ఇస్తామన్న వడ్డీని జమ చేయడం నాకు చాలా చాలా సంతోషం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు అందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఫస్ట్ ఇచ్చి ఆ వడ్డీని మేము మళ్ళీ వాళ్ళకు జమ చేస్తాము. అదే కాకుండా ఇవాళ ఇక్కడ ఐటీడీఏ శిథిలావస్థలకు వచ్చింది. వాస్తవానికి దాదాపుగా 86లో అనుకుంటా ఇక్కడ కన్స్ట్రక్షన్ అయింది, 86, 87. అప్పటి నుంచి ఇంకా మరి అట్లనే ఉంది. కాబట్టి ఈ ఐటీడీఏ ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు ఎక్కడ కూర్చుంటే అధికారులకు కూడా పనులు చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఒక 15 కోట్లతోటి మరి ప్రత్యేకంగా ఐటీడీఏ ఇక్కడ ఉట్నూరు పెట్టడం జరిగింది. అక్కడ కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్నా. ఆ 2 ఐటీడీఏల నిర్మాణానికి కూడా సీఎం గారు ప్రత్యేకంగా నిధులకు 15 కోట్లకు ఒప్పుకోవడం జరిగింది. అది తొందరలోనే నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఏటు నాగారం చిరకాల కోరిక, ఈ ప్రాంత వాస్తవ్యులు, అటవీ ప్రాంత బిడ్డలు రవాణా సౌకర్యం కోసం ఇబ్బంది పడుతుంటే అది టెండర్లు కూడా అయిపోయినా తొందరలోనే డిపో వర్క్స్ కూడా దాదాపుగా వచ్చే నెలలో మొదలు పెట్టాలని మేము చాలా ఆతృతగా ఉన్నాము. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కళ అది అట్లనే పెండింగ్ ఉంది. కాబట్టి అది కూడా తొందరలోనే చేస్తాము. ఐటీడీఏది కూడా తొందరలోనే శాంక్షన్ తీసుకొని బిల్డింగ్ కూడా మరి టెండర్ వేసుకొని కన్స్ట్రక్షన్ చేస్తాం నెక్స్ట్ ఇయర్ వరకు. కానీ బస్ డిపో ఏటు నాగారంలో నేను ఎలక్షన్ల ముందు కూడా అదే చెప్పిన, అనేక మంది దీన్ని సెంటిమెంట్ చేసి ములుగులో రెచ్చగొట్టాలని చూసిర్రు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.